आपने जिस व्यक्ति को कॉल किया है वो ఇంటికి రా. ఎందుకు ఆ? ఇంటికి ఎందుకు ఇంటికి రా నువ్వు ఫస్ట్. కూర్చొని బయట ఫోన్ మాట్లాడుతున్నా నేను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? కాదు, నువ్వు ఫోన్ చేసినప్పుడు లేపాల కదా. ఏమన్నా ఉంటే చెప్పు, ఇటు జరు. ఏమన్నా ఉంటే చెప్పు. నేనేమన్నా వాళ్ళని కూడా నిన్నేం తిట్టిపియ్యా, మా ఇంట్లో కూడా ఏం చెప్పా. ఏం లేదు ఎట్లా చేస్తుండో చూడుర్రి. ఇప్పుడు నేను మా ఇంట్లోకి ఫోన్ చేస్తాను. చేసుకో ఎందుకు భయం? దేనికి భయం? దేనికి భయం కాదు, నీ ఫోన్ లాక్ తీసేయకుండా నేనేమన్నా ఉంచుకో. నీ ఫోన్ ఎవరు ఖరాబ్ అయిందా? నేను నిన్నేం చేస్తానో నీకు తెలియదు. ఇక నచ్చకపోతే నేనేం చెప్తా. నచ్చకపోతే ఏం చేస్తా అంటే మరి అసలు నన్ను పెళ్ళి ఎందుకు వేసుకున్నావు? నాకు ఇవన్నీ ముందు చెప్పాలి కదా. నాకు ఈ కథలు ఉన్నాయి, ఈ లెక్కలు ఉన్నాయి, నాకు ఇవన్నీ ముందు. నిన్న నిజం మంచి మాటలు కొద్ది ఇంటలేడు కదా, ఇంట్లోకి చెప్తే లొల్లి ఎందుకని ఇక అందరికి తేలాలని వీడియో పెట్టిన. లాక్ తీసియా అన్న, ఎందుకు తీసావని అడిగింది. నేనెందుకు తీసితే అలా ఎవరో సీక్రెట్స్ చాలా ఉంటాయని నేను అన్న. ఎవరైతే లేదు నాకు అంటే నాకు ఇప్పుడే చెప్పు, మందులో వాడకు. వాళ్ళని విడిపించుకొని పంచాయతీలు అవి ఇవన్నీ తిరిగిపిస్తా. నాకు ఒక ఆట ఆడుకుంటుండు. నాకు 2 రోజులు ఇప్పుడు అయినాక నాకు మాటలు లేక ఆయనకి చెప్పాల. ఆయనకి చెప్తేనే బరాబర్ అవుతాడు. ఆయనకి చెప్పాల. చిన్న చెప్పగాని ఏదో ఒకటి అన్న ఏమైనా ఉంటే చెప్పేసి అన్న. ఎందుకు మళ్ళీ మీ బావగారు చెప్తే ఎట్లా కూడా తెలుసు కదా. మాట్లాడుకు. ఆడు పంచాయతీలు చేసేటోడు కాదు, మొత్తం పానాలు తీస్తున్నాడు. ఇంత తేడా తేలాలి కానీ ఆడు పానాలు తీస్తాడు. ఆడు మంచోళ్ళకి మంచోడు. ఆడు లేని టైం చూస్తున్నావు నాకు తెలుసు కానీ చిన్నోడు కూడా ఫోన్ చేస్తాను. ఎంతమంది కన్నా చేసుకో. నీకు భయం లేకుండా పోయింది. నీకు పెళ్లి చేసుకున్నావు, తప్పు చేస్తలే అన్నప్పుడు నువ్వు వీళ్ళకి చెప్పాలి కదా. మరి తప్పు చేస్తలేను, నాదేం లేదని చెప్పుకోవాలి కదా. తప్పులేదు. నువ్వు ఫోన్ ఎట్లియో మరి సీక్రెట్లను ఎందుకు అంటున్నావు? నాకు అనుమానాలు ఎందుకు పెడుతున్నావు? నాకు పిచ్చి లేవాలా? పిచ్చి లేపుతున్నావు నాకు రోజు. తీసి అని నేను అన్నా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నీకెందుకు చెప్పాలి అవన్నీ? ఏం చేస్తున్నా మీరు చేస్తున్నారు అన్ని, నేను కాదు. చూసుకున్నాడు ఏంటిదో చూసుకుందామంటే ఏంటిది అంటున్నా. నేను మంచిగా ఉంటున్నా, మీ చెల్లెనే మంచిగా ఉంటలేదు నాతో. చెప్పు. మాట్లాడుతూ పిచ్చోడా? నువ్వు పిచ్చోడువా? ఎందుకు వచ్చినావు మరి? అసలు పెళ్లి ఆగముందు చెప్పాలి ఇవన్నీ. నాకు ఇల్లున్నాయి కాబట్టి నువ్వు అడగాలి అవన్నీ. అన్ని అన్ని తెలుసుకొని చేసుకోవాలా ఏది కానీ. నేనేం తప్ప మాట్లాడుతున్నాను. ఫోన్ ఇస్తలేడు అసలు. ఇదే మాట్లాడుతుండు. ఇంత మంచిగా మాట్లాడంగా నువ్వు ఫోన్ ఎట్లా వాడబుద్దుతుంది? నీకెందుకు ఫోన్? మాట్లాడంగా నువ్వు ఫోన్ ఎట్లా వాడబుద్దుతుంది? నీకెందుకు ఫోన్? Every night I dream of watching you. నాకు రాజేస్తున్నా నీ ఫోన్ కలగొట్టన్నా సంపాదన మళ్ళా మాట్లాడితే మరి నాకు నీకు చేతులు చెప్తున్నావు నువ్వు. నీకే ఏముందని మాటలకు బరబర్ వస్తాయి నాకు కూడా. ఏంటి బరబర్? దెబ్బలు పడేదాకా చూడకు. ఓళ్ళు దెబ్బలు పడేదాకా చూసుకోకు. ఓళ్ళని కొడతావు. నిన్నే కొట్టేదాకా చూసుకోకు. నువ్వు భర్తవా? నన్ను చేతి పడితే కొట్టేదాకా చూసుకోకని చెప్తాను. భర్తవ ఇప్పుడు ఇన్నావు కదా. ఆడ వచ్చింది అనుకో ఘోరం చేస్తా నేను. ఏం తప్పంతా నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆ ఫోన్ సైలెంట్ ఉంటున్నా నేను. వాళ్ళు ఏముందని మన అక్క పెట్టినావు దాన్ని. మా వాళ్ళు వచ్చినాక ఏం చెప్తారు నీకు ఉంటది. ఓకే ఏముంటది ఏం చెప్తారో చూద్దాం అప్పటికే. చేపించుకోపో. ఏమని చేసుకో. ఇప్పుడు నీ ఖాతా మొత్తం నేను పెడతా కదా అలా. పెట్టుకుంటా పో.